కొత్తపల్లి పంచాయతీ సాక్షిగా అనుమతులు లేని 5 అంతస్తుల భవన నిర్మాణం. కొత్తపల్లి గ్రామ పంచాయతీ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవన నిర్మాణం చర్చ ఇప్పుడు పొద్దుటూరులో హాట్ టాపిక్ గా మారింది. మైదుకూరు రోడ్డులోని ఎంజీ ఆటోనగర్కు వెళ్లే దారికి ఎదురుగా ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీ పక్కనే ఒక పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది. ఆ అపార్ట్మెంట్ 2 అంతస్తులకే అనుమతులు ఉన్నప్పటికీ అపార్ట్మెంట్ 5 అంతస్తులు నిర్మిస్తున్న పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అయితే కొత్తపల్లె మురికి కాల్వ పక్కనే నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంటుకు కింద సెట్ బ్యాక్ స్థలం అంతంత మాత్రమే ఉండటంతో పక్కనే ఉన్న మురికి కాల్వ స్థలాన్ని కూడా కలుపుకొని ఆ అపార్ట్మెంట్ యజమాని నిర్మించుకుంటున్నాడు. అపార్ట్మెంటుకు సెట్ బ్యాక్ వదలకుండా కాల్వ స్థలం ఆక్రమిస్తూ కాల్వను చిన్నగా చేసి ఆ కాల్వపై నిర్మాణ పనులు చేస్తున్న అపార్ట్మెంట్ యజమానిని పంచాయతీ అధికారులు నాయకులు పిలిపించుకొని మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే జిల్లా ఉన్నతాధికారులు అపార్ట్మెంట్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఆ నిర్మాణాన్ని ఆపేయాలని అపార్ట్మెంట్ యజమానితో ఆ నాయకులు అధికారులు చెప్పారంట. దీంతో అపార్ట్మెంట్ యజమాని నిర్మాణాన్ని ఆపకూడదని 25 లక్షల రూపాయలు ఇచ్చేటట్లు బేరం కుదిరించుకున్నట్టు సమాచారం. మురికి కాల్వ పక్కనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అపార్ట్మెంటును ఎందుకు వదిలేశారన్న $1 బిలియన్ ప్రశ్న. నిబంధనలకు తూట్లు కొట్టి నిర్మిస్తున్న ఈ అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ఉన్నారని సమాచారం. ఈ మధ్య ఒక అధికారి రిటైర్మెంట్ ఫంక్షన్కు సంబంధించి ఖర్చును ఆ పంచాయతీ నాయకుడు ఆ అపార్ట్మెంట్ నుండి వచ్చిన డబ్బుతోనే అధికారికి రావాల్సిన వాటాను ఖర్చు చేశారని కూడా సమాచారం. ఈ అపార్ట్మెంట్ నుంచి వచ్చిన పెద్ద మొత్తంలో అధికారులందరికీ ప్రమేయం ఉన్నట్టు కొత్తపల్లెలో పొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతోందట. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు అని చెబుతూ దగ్గరుండి చేస్తున్న ఆ నాయకుడు ప్రతి అభివృద్ధి పని డబ్బే ధ్యేయంగా జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఈ కొత్తపల్లి పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి జరిగిన ప్రతి పనిని ఎంక్వైరీ చేసి అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కొత్తపల్లి పంచాయతీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. వేచి చూడాలి మరి ఈ పంచాయతీ అక్రమాలపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో.